హలో ఫ్రెండ్స్, నమస్తే. కేంద్రం భారీ శుభవార్త. నేరుగా అకౌంట్లోకి 2.5 లక్షల జమ. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పట్టణ మరియు పల్లెటూరులో ఉండే తెల్ల రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు ఎవరైనా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి కోసం దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ప్రభుత్వం వారు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ ఉన్న పాత ఇంటిని మెరుగులు దిద్దడం కోసం ఈ పథకం ద్వారా ఎటువంటి లోన్లు ఇవ్వడం జరగదు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం 2,50,000 రూపాయలు మంజూరు చేస్తుంది. ఈ పథకాన్ని అప్లై చేసుకోవడం మొదటగా 4B అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానిపై వివరాలు నమోదు చేసి శ్రీకాకుళం జిల్లాలో వారు నివసించే గ్రామంలోని వారు దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్కి లేదా ఇంజనీర్ అసిస్టెంట్కి లేదా సచివాలయ ఉద్యోగస్తులకు ఎవరికైనా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు వాటితో పాటు కొన్ని జిరాక్స్లు జత చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిగా అప్లై చేస్తున్న కుటుంబంలో భర్త, భార్య యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మొదటి పేజీ, ఇంటి స్థలం యొక్క డాక్యుమెంట్స్ లేదా దాని అనుబంధ పత్రం ఉండాలి. అయితే వీటితో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మొదలగు జిరాక్స్ మరియు ఇంటి స్థలం యొక్క ఫోటో వీటన్నిటిని అప్లికేషన్ జత చేసి దగ్గరలో ఉన్న సచివాలయం ఉన్న సెక్రటరీకి సబ్మిట్ చేయాలి. అక్కడికి వచ్చిన అర్హత కలిగిన అప్లికేషన్ వాళ్ళు వెరిఫై చేసి అర్హులకు ఇల్లు కట్టుకునేందుకు లోన్ శాంక్షన్ చేస్తారు. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకునే వరకు 350 చదరపు అడుగుల నుండి గరిష్టంగా 450 చదరపు అడుగుల విస్తీర్ణం మాత్రం ఇండ్లు నిర్మించే వాటికి ఈ పథకానికి అర్హులు. లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే DBT విధానం ద్వారా ఇంటి నిర్మాణం యొక్క భౌతిక పురోగతిని పరిగణలోకి తీసుకుని కేంద్ర సహాయం 40:40:20 నిష్పత్తిలో 3 విడతలకు విడుదల చేయబడుతుంది. లోన్ శాంక్షన్ అయిన తర్వాత 12 నెలల నుంచి 18 నెలల మధ్యలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే శ్రీకాకుళం వాసులకి ఇది గొప్ప శుభవార్తనే చెప్పుకోవాలి.